హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఇలాంటి క్వశ్చన్లు మీకు రేపు మెయిన్స్లో అడిగితే కనుక మీరు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దానివల్ల మీ యొక్క మార్క్స్ చాలా తగ్గే అవకాశం ఉంది. సో యూజువల్లీ మనకి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అలా అడుగుతారు. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని మ్యాచింగ్ అడుగుతారు, కొన్ని స్టేట్మెంట్ వైజ్ అడుగుతూ ఉంటారు. సో యూపీఎస్సీలో మనకి ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎక్కువగా అలవాటు చేశారు స్టూడెంట్స్కి. సో ఎవరైతే ఓన్లీ గ్రూప్స్ మీద ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ ప్యాటర్న్ తెలియనటువంటి వాళ్ళు ఉంటారో మీరందరూ ముఖ్యంగా ఎండింగ్ వరకు చూడండి. సో దట్ మీకు ఇది చాలా హెల్ప్ అయ్యే వీడియో. ఎందుకంటే ఇప్పుడే మన టెస్ట్ డాష్ బోర్డ్లో కొంతమంది క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్ సంబంధించిన రిపోర్ట్ కొడుతూ ఉంటారు కదా. సో వెన్ వీఆర్ గోయింగ్ త్రూ దట్ రిపోర్టెడ్ క్వశ్చన్స్ మాకేమనిపించింది, అరే ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ ఉంది, ఆన్సర్ కరెక్ట్ ఉంది, ఎందుకు స్టూడెంట్ రిపోర్ట్ కొట్టాడు అని చెప్పేసి చూస్తే దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఎలాంటి క్వశ్చన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారండి మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దృష్టిలో పెట్టుకొని ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్ మీరు ఒకసారి కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు. ఏమంటున్నారండి ఇక్కడ, ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే మన కాన్స్టిట్యూషన్ కమెన్స్ కాకముందే సుప్రీంకోర్టు వచ్చేసిందని చెప్పేసి అంటున్నారు. ఇట్ రీప్లేస్డ్ బోత్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద జుడిషియల్ కమిటీ ఆఫ్ ప్రివీ కౌన్సిల్ అన్నారు. అండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈస్ లెసర్ దాన్ దట్ ఆఫ్ లెసర్ దాన్ ఆఫ్ ఇట్స్ ప్రెడిసెసర్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చి హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా? అంటే దీని అర్థం ఏంటి, ఫస్ట్ మనకి పైన మెన్షన్ చేసిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అంటే ఎన్ని కరెక్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఓన్లీ వన్ అంటే దాని అర్థం ఏంటి, పైన మెన్షన్ చేసిన స్టేట్మెంట్స్లో ఏదన్నా ఒకటి కరెక్ట్ అని చెప్పేసి అర్థం. స్టూడెంట్స్ ఎలాంటి కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళారు అంటే ఓన్లీ వన్ అంటే స్టేట్మెంట్ 1 అని, ఓన్లీ 2 అంటే స్టేట్మెంట్ 2 అని, లేదా మనకి ఇక్కడ ఒకవేళ 4 స్టేట్మెంట్స్ ఉంటే ఓన్లీ 3 అనే ఆప్షన్ కూడా అడుగుతూ ఉంటారు, లేదా ఇక్కడ ఆల్ 3 అంటారు. ఓకేనా? లేదా ఇంకేదన్నా అడగచ్చు అనమాట, రైట్? లేదా నన్ను అడగచ్చు, ఏదన్నా అడగచ్చు అనమాట, రైట్? సో ఇక్కడ చూడండి, మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఇక్కడ స్టేట్మెంట్ 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్ అన్నాం. అంటే స్టేట్మెంట్ 1 ఏదైతే మనకి ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ అది ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఏదో ఒక స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఏ, ఓన్లీ 1. సో స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఇక్కడ ఓన్లీ 1 అంటే అరే ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆఫ్టర్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇన్కరెక్ట్ అని మీరు సొల్యూషన్లో ఇచ్చారు. బట్ ఇక్కడేమో మరి కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారు. మేము పిచ్చోళ్ళం అయిపోతున్నాం, ఏది కరెక్ట్, మమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో పడేస్తున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఓన్లీ బికాస్ ద యూపీఎస్సి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. ఓకేనా? ఇక్కడ మీరు సొల్యూషన్ చూడండి ఒకసారి. ఇది మన టెస్ట్ సిరీస్లో ఉన్న డీటెయిల్ సొల్యూషన్ అండి. ఏమన్నారు, ఆఫ్టర్ ఇండియా అటైన్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ అనేది 26 Jan 1950 వచ్చింది, విచ్ ఈస్ ద రిపబ్లిక్ డే. అండ్ దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా మీ అందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ కోసం అదంతా మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లో వచ్చిందండి మనకి ఇక్కడ అంటే Jan 28, 1950లో వచ్చింది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాం. అంటే స్టేట్మెంట్ 1 ఇక్కడ కరెక్ట్ కాదు, అండ్ ఇక్కడ ఇచ్చిన సొల్యూషన్ ప్రకారంగా స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ కాదు. బట్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఓన్లీ 1. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 అంటున్నారు. అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఐ మీన్ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు, బట్ సొల్యూషన్లోనేమో 1 and 3 ఇన్కరెక్ట్ అంటున్నారు అనే మైండ్ సెట్కి అలా ట్యూన్ అయిపోయింది అనమాట. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, హియర్ ఓన్లీ 1 మీన్స్ ఈ 3 స్టేట్మెంట్స్లో ఎనీ 1, ఐదర్ మనకి స్టేట్మెంట్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఈ 3 స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అని చెప్పేసి దాని అర్థము. ఓన్లీ 2 అంటే దాని అర్థం ఏంటి, సెకండ్ స్టేట్మెంట్ ఒకటే కాదు ఇక్కడ, ఇట్ మే బి ఐదర్ 1 2, ఐదర్ 2 3 ఆర్ 1 3. అంటే పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో ఓన్లీ 2 అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆ 2 స్టేట్మెంట్స్ అనేది ఐదర్ 1 2 లేదా 2 3 ఆర్ 1 3. లేదా ఇక్కడ ఆల్ 3 అన్నాడు. ఆల్ 3 అంటే దాని అర్థం ఏంటి, ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అని చెప్పేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్నని పెట్టామనుకోండి, మనం నన్నని పెడితే ఏంటి, పైన మెన్షన్ చేసిన స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ కాదు అంటే ఈ క్వశ్చన్ తప్పు. ఆల్ 3 అని పెట్టామనుకోండి, ఆల్ 3 పెడితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ స్టేట్మెంట్ 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్ కాబట్టి. ఓకేనా?
సో ఇక్కడ మనకి ఓన్లీ 2 పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2 అంటే దాని అర్థం ఏంటి? పైన మెన్షన్ చేసిన దాంట్లో ఒక 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని చెప్పేసి అన్నాం. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక 2 స్టేట్మెంట్స్ తప్పు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ మాత్రమే వెళ్తున్నాం. దట్ ఈస్ స్టేట్మెంట్ 2. ఓకేనా? ఇట్ రీప్లేస్డ్ బోత్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ జ్యుడిషియల్ కమిటీ ఆఫ్ ప్రివీ కౌన్సిల్. ఈ రెండింటిని రీప్లేస్ చేసి మనకి సుప్రీం కోర్ట్ వచ్చింది, విచ్ ఇస్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. రైట్? సో ఇలాంటి వాటికి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా అది మీరు ఇప్పుడే చేయండి. మళ్ళీ ఇది మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో రిపీట్ చేశారు అనుకుంటే ఇక్కడ మార్క్స్ కోల్పోయేది మీరే. కాబట్టి యూ బెటర్ ప్రాక్టీస్ మోర్. మీకు పాసిబిలిటీ ఉంది అనుకుంటే మీరు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారని చెప్పేసి. అండ్ ఇందాక చెప్పుకున్నాం, క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ టైప్స్లో అడుగుతారు, మ్యాచింగ్ అడుగుతారు, స్టేట్మెంట్ వైజ్ అడుగుతారని చెప్పేసి అనుకున్నాము. అండ్ మల్టిపుల్ స్టేట్మెంట్ వైజ్ కూడా అడుగుతారని ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే పేర్స్ అడుగుతారు అనమాట ఎగ్జామ్లో. యూపీఎస్సీలో హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ అంటారు. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆప్షన్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ చార్మినార్ ఇచ్చేసి, తాజ్ మహల్ ఆగ్రా అలా ఇచ్చేసి, అలా ఒక 4 పేర్స్ ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్ అంటారు. మళ్ళీ సేమ్ అక్కడ కూడా ఆప్షన్స్ ఇలానే ఇస్తారు. ఓన్లీ 1 అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ పేర్ హైదరాబాద్ మరియు చార్మినార్ అనేది ఇన్కరెక్ట్ అలా వెళ్తారు. బట్ హౌ మెనీ పేర్స్ అంటే ఇట్ మే బి అది ఏదన్నా అవ్వచ్చు అనమాట. మనకి ఇచ్చిన పేర్స్లో ఏదన్నా అవ్వచ్చు అనమాట. బట్ డోంట్ థింక్ దట్ ఈస్ పర్టికులర్లీ 1, పర్టికులర్లీ 2, పర్టికులర్లీ 3 అలా అయితే మీరు ఫిక్స్ అవ్వకండి మైండ్లో. ఓకేనా? సో ఈ కన్ఫ్యూజన్ పోవాలి. ఖచ్చితంగా మీరు మిస్టేక్స్ చేయండి. మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. అండ్ అది మనం ఓన్లీ ఈ యొక్క ప్రిపరేషన్ ఫేజ్లోనే చేయగలము. సో డోంట్ వరీ, విల్ బీ దేర్. ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయడానికి మేము ముందుంటాము. ఒకవేళ మాకు టెస్ట్ సిరీస్ కావాలి ఇలాంటి క్వశ్చన్ల కోసం అని చెప్పేసి అంటే ఆల్రెడీ మన దాంట్లో విఐపి లెర్నింగ్ యాప్లో స్టోర్ సెక్షన్కి వెళ్తే మీకు ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంది, తెలుగు మీడియంకి సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంది. ఇంగ్లీష్ మీడియంలో మనం చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా 40 టెస్ట్లు ఇస్తున్నాము. 40 టెస్ట్లో 20 టెస్ట్లు వచ్చేసి సెక్షనల్, 20 టెస్ట్లు వచ్చేసి ఫుల్ లెంత్ అనమాట. ఓవరాల్గా వీఆర్ గివింగ్ 40 టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్. అండ్ అవన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూపీఎస్సీ స్టాండర్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, యూపీఎస్సీ ప్యాటర్న్ క్వశ్చన్స్ కానివ్వండి, లేదా ఇంకా అదర్ క్వశ్చన్స్ విచ్ ఈస్ ఇన్ ద స్టాండర్డ్ ఆఫ్ యూపీఎస్సీ. బికాస్ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అనేది మీరు అంత ఈజీగా లైట్ తీసుకోకండి. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ విల్ బి టఫర్. బికాస్ మిమ్మల్ని తీసేసి ఓన్లీ ఆ 900+ స్టూడెంట్స్కి జాబ్ ఇవ్వాలి అవుట్ ఆఫ్ 90,000+ స్టూడెంట్స్ అంటే ద ఓన్లీ ఆప్షన్ ఇస్ టు గివ్ ద క్వశ్చన్ పేపర్ టఫర్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది. సో దట్ ద డిజర్వింగ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ద జాబ్. సో మీరు కూడా డిజర్వింగ్ క్యాండిడేట్ అవ్వాలి అనుకుంటే యూ మస్ట్ ప్రాక్టీస్ వెల్. మీరు ఆల్రెడీ నాకు తెలిసి అందరూ కూడా సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని ఉంటారు. ఈ ఫేజ్లో అందరూ కూడా చేయాల్సింది ఏంటి అంటే టెస్ట్ సిరీస్ రాయాలి, కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. ఈ 3. ఇంకా ఇప్పుడు ఎవరైనా కొత్త సబ్జెక్ట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే అనవసరంగా మీ వాల్యుబుల్ టైం మీ యొక్క టెస్ట్ సిరీస్ మీద అండ్ అలాగే రివిజన్ మీద అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ మీద మీరు పెట్టలేదు అనుకుంటే దెన్ ఇట్ విల్ బి ఏ బిగ్ లాస్ ఫర్ యూ అనమాట. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్లోనే మిస్టేక్స్ చేయండి. ప్రాక్టీస్లోనే మీరు మీ మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. బట్ డోంట్ రిపీట్ దీస్ మిస్టేక్స్ ఇన్ యువర్ మెయిన్ ఎగ్జామినేషన్. ఒక్క మార్క్తో జాబ్ పోవచ్చు, లేదా ఒక్క మార్క్తో ఎగ్జిక్యూటివ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా రాస్తే బెటర్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.